తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినికి తల్లిదండ్రులకి అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఈరోజు అయితే మొన్న లైవ్లో డిస్కస్ చేసుకునే దాని ప్రకారము మీతో మాట్లాడదాం, ఇంటరాక్ట్ అవుదామని చెప్పి ఆ రోజు అన్ని స్థాయిలో మీతో ఇంటరాక్ట్ అవుదాం, ప్రతి ఒక్క స్టూడెంట్ తోటి ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటే కొంతమంది చేసిన కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే గవర్నమెంట్ చేసిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు పవర్ ఉపయోగించి అది చేస్తే ఇన్స్టా కానీ మీతో ఇంటరాక్ట్ అవుతున్న మన లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యి మీతో ప్రాపర్గా ఇంటరాక్ట్ కాలేకపోయింది. దాని తర్వాత కొంతమంది స్టూడెంట్స్ తోటి నేను మాట్లాడినా, మిగతా కొంతమంది స్టూడెంట్స్ని మా ఎన్ఎస్ఐ టీమ్మేట్స్ అంటే మా ఎన్ఎస్ఐ ఆఫీస్ పేరెంట్స్ కూడా అడ్రస్ చేయడం జరిగింది. సో మనకి దీని ద్వారా వచ్చిన మెయిన్ ఇష్యూస్, అంటే బయటికి వచ్చిన మెయిన్ ఇష్యూస్ వచ్చేసి ఫస్ట్ వెల్కమ్ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఫస్ట్ ఇష్యూ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంబంధించి ఏదైతే సెకండ్ ఇయర్ అబ్సెంటీస్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పైన స్పష్టత గవర్నమెంట్ ఇవ్వలేదు. అంటే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని ప్రమోట్ చేస్తారా, ఏంది వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, చెయ్యరా, వాట్ అండ్ యాక్షన్, దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆ ఇష్యూ పైన కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది. ఈ 2-3 days లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా వెళ్ళి మాట్లాడొస్తాం. దాని తర్వాత వినని పక్షాన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరితోటి కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, అది ఈ మంత్ లోనే వాళ్ళకి సొల్యూషన్ రావాలి ఎట్టి పరిస్థితి. ఎందుకంటే కాలేజెస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి దానిపైన స్పష్టత కోసం కూడా వారి దగ్గర వెళ్ళి కలిసి మాట్లాడడం జరుగుతుంది. దానిపైన కూడా మీకు ఇమీడియట్ గా అప్డేట్ కూడా ఇస్తాను. సో దానికంటే ముందు జేఎన్టీయూకి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కొన్ని షెడ్యూల్స్, కొన్ని ఫేక్ లైక్ షెడ్యూల్స్ రిలీజ్ అయ్యి సర్క్యులేట్ అవుతున్నాయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ అని చెప్పి కంప్లైంట్స్ వస్తే జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ తోటి, రిజిస్ట్రార్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. నేను నా ఎన్ఎస్ఐ బృందం మా లోకల్ టీమ్మేట్స్ తోటి మాట్లాడిపిస్తే వాళ్ళు కూడా మాట్లాడిన నెక్స్ట్ డేనే ఒక నోట్ కూడా రిలీజ్ చేసారు. మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే సర్క్యులర్స్ ఫేక్ సర్క్యులర్, అది అఫీషియల్ సర్క్యులర్ కాదు, ఎటువంటి ఎగ్జామ్స్ ఇప్పటి కండక్ట్ చేయట్లేదు. ఈ నెక్స్ట్ లైక్ ఈ 1 month span లో ఇఫ్ ఎనీథింగ్ విల్ బి కండక్టెడ్, ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ 1st. దానికి కూడా మనం యాక్సెప్టబుల్ కాదు. ఎందుకు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే, ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ పాయింట్ లాస్ట్ ఇయర్ పోర్షన్ మొత్తం కంప్లీట్ కాలేదు. 100% మన పోర్షన్ కంప్లీట్ చేయలేదు వాళ్ళు. స్టూడెంట్స్ కి పోర్షన్ కేవలం 50 to 60% పోర్షన్ మటుకే కంప్లీట్ అయింది. 40% పోర్షన్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఆ లాక్డౌన్ టైంలో ఇవన్నీ టైంలో ప్రాపర్ ప్రొవిజన్స్ కానీ చదువుకున్నామన్న ఉద్దేశం విద్యార్థులకు ఉన్నా కానీ ఆ ప్రాపర్ గా సంబంధించి లైక్ ఈ నెట్వర్క్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి అందుబాటులో లేకపోవడం వల్ల కేవలం 30 నుంచి 50% మంది విద్యార్థులు మటుకే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులలో పోర్షన్ కంప్లీట్ కాకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ క్లాసెస్ ఆల్రెడీ ఇన్ ప్రాసెస్ రన్నింగ్ అవుతున్నాయి ఆన్లైన్ లో. స్టూడెంట్స్ అదో తిప్పలు పడో, కష్టపడో, పక్కింట్లలో ఎదిరింటలో వాడిని అడుగో వీడిని అడుగో, ఆడప్పు తీసుకొని ఈడప్పు తీసుకొని నెట్ కనెక్షన్ పెట్టించుకొని ఫోన్ తీసుకొని వచ్చి కష్టపడి క్లాసెస్ వింటుండ్రు. కష్టమైనప్పటికీ సాధ్యమైనంత మంది విద్యార్థులు కష్టపడుకుంటూ క్లాసెస్ వింటున్న ఈ సమయంలో లాస్ట్ ఇయర్ అప్పుడు ఎప్పుడో చెప్పిన పాఠాలకు సంబంధించి ఎగ్జామ్స్ పెడతామని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గతంలోనే మీకు ముందు కూడా చెప్పిన, వీళ్ళు మనకి స్పష్టత ఇస్తలేరు, స్పష్టత క్లియర్ గా లేదు, క్లారిటీ లేదు, కేవలం 4th ఇయర్ ఎగ్జామ్స్ పెడతామంటారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రమోట్ చేసినాము అంటారు, అది టెంపరీ బేసిస్, పాస్ అంటలేరు, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు అని కూడా చెప్పినాను నేను. చెప్తాను విద్యార్థులందరూ కూడా నమ్మలే. అన్నా మేము ప్రమోట్ అయిపోయినాం కదా, మాకేంది, మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టారు, మాకు స్టార్ట్ అయిపోయింది, ప్రమోట్ అయిపోయింది అంటే ఆ రోజు కూడా నేను డిమాండ్ చేసిన ప్రమోట్ అయిన విద్యార్థులకు రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి, రిజల్ట్స్ పబ్లిష్ చేయాలని చెప్పిన చెయ్యలే. ఈ రోజు కేవలము ఆ విద్యార్థులతోటి ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకున్నారు కాబట్టి ఆ ఫీజు రిటర్న్ చెల్లించలేక ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి, ఈ యొక్క ప్రభుత్వ పాలకులు మన జీవితాలతో చెలగాటలు ఆడుతారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఎంతవరకు రాయగలుగుతాం, ఎంతవరకు ఆ పోర్షన్ గుర్తుంటది? ఇంత మెంటల్ స్ట్రెస్ లా, స్ట్రెయిన్ లా ఇప్పుడు రెగ్యులర్ అకాడమిక్ ఇయర్ కి ప్రిపేర్ అవ్వన్నా, లేకపోతే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయన్నా, లేకపోతే ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళీ 4 రోజులలో ఈ అకాడమిక్ ఇయర్ చదువుతున్న దాని ఎగ్జామ్స్ కి చదువుకోవన్నా. మరి ప్రభుత్వ అధికారులకు కొంచెమన్నా బుద్ధి ఉందని అడుగుతున్నాం.
అరే అకాడమిక్ ఇయర్ సంబంధించి విడతల వారీగా సంవత్సరానికి ఎందుకు మీరు డిజైన్ చేస్తారు? ఈ సంవత్సరం ఇంత మటుకు సిలబస్ చదువుకుంటే ఒక విద్యార్థి ఐక్యూ లెవెల్స్ ఇంతవరకు మటుకే ఎగ్జామ్స్ ఇవ్వాలని చెప్పని ఇయర్లీ వైజ్ మీరు పోర్షన్ డివైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు 2 సంవత్సరాలకు సంబంధించిన ఎగ్జామ్స్ ని బ్యాక్ టు బ్యాక్ కండక్ట్ చేస్తే మరి ఇంజనీరింగ్ కి 4 సంవత్సరాలు ఎందుకు, డిగ్రీకి 3 సంవత్సరాలు ఎందుకు, మెడిసిన్ కి IBBS కి 4 సంవత్సరాలు ఎందుకు, ఫార్మడీకి 6 సంవత్సరాలు ఎందుకు? సంవత్సరంలో పెట్టవచ్చు కదా, చదవంతా పెట్టి ఒకటేసారి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఖతం చేయొచ్చు కదా. అలా విద్యార్థులందరూ కూడా పోర్షన్ సిలబస్ అంతా కంప్లీట్ కాదు, విద్యార్థులకి ఎంత వరకు జ్ఞాపక శక్తి ఉంటుందో, ఎంత వరకు చదువుకొని ఎగ్జామ్స్ ఇవ్వగలుగుతారో దాని పరంగానే కదా రూపొందించి ఇయర్ వైజ్ మీరు ఎగ్జామ్స్ అన్నిటి కండక్ట్ చేస్తారు. ఈ రోజు అలా కాకుండా మీరు చేసిన తప్పిదాలకి మీకు స్పష్టత లేక, మీరు దానిపైన మీకు క్లారిటీ లేక, మీకు వైస్ ఛాన్సలర్ లేక, సరైన ఎడ్యుకేషనలిస్ట్ మీ సిస్టంలో లేక విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతుంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కానివ్వము. దీన్ని 100% దీనిపైన మేము అడ్డుకుంటాము. దీనికోసం ఏ స్థాయి కన్నా పోరాటానికి మేము సిద్ధం. కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, విద్యార్థులు, ఇది మన సమస్య, మన కోసం మనం పోరాడుతున్నాం. ఈ సమస్య కోసం మనం బయటికి రావాలి, మనం బయటికి వచ్చి దీనిపైన పోరాటం చేయాలి. చేయని పక్షాన ఈ యొక్క ప్రభుత్వం దీన్ని తప్పుదోవలో వేరే రకంగా చిత్రీకరించి విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ పెట్టమని స్వయంగా మనమే అడుగుతున్నాము. తల్లిదండ్రులే స్వయంగా ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టండి, 2 కలిపి పెట్టండి అనే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. దీనిపైన స్పష్టత చేయాల్సిన బాధ్యత మీ పైన, ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. 100% మా పైన బాధ్యత ఉంది. మేము ముందు నిలబడతాం, పోరాడతాం. అవసరమైతే మీకు మాటిచ్చిన విధంగా మా ప్రాణాలు పోయే వరకు కూడా మేము పోరాడతాం. కానీ ఈరోజు మనమందరం ఒక దాటిపైకి వచ్చి యూనిటీ అవ్వాల్సిన సమయం వచ్చింది. మనమందరం నడుం బిగించి బయటికి రావాల్సిన సమయం వచ్చింది. ఎవరి కోసమో కాదు, ఇది రాజకీయాల కోసం కాదు, మనమే పాలిటిక్స్ చేస్తలేము. కేవలము మన స్పష్టత, మన ఎడ్యుకేషన్ కోసం, మన కెరియర్ కోసం మనం పోరాడుతున్నాము. మరి దీనిపైన పోరాడడానికి విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి మీ అందరు కూడా నేను గతంలో నా లైవ్ లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీరు కూడా అందరు చాలా మంది విద్యార్థులు ఫోన్ చేసి అన్నా మీ డేట్ అనౌన్స్ చేయండి, మేము వస్తాం బయటికి, మీతో వస్తాము, మీ తరఫున మేము నిల్చుంటాము, జేఎన్టీయూకి పోదాము అన్నారు. కానీ జేఎన్టీయూలతోటి మీతో జేఎన్టీయూ పోయే ముందు అఫీషియల్ గా నేను జేఎన్టీయూల దగ్గర టైం తీసుకుంటాను. జేఎన్టీయూ రిజిస్టర్ దగ్గర, వైస్ ఛాన్సలర్ దగ్గర పోయి ఫస్ట్ క్లియర్ గా, క్లారిటీగా, స్పష్టతగా వాళ్ళకి పోయి నీట్ గా, అది వాళ్ళు వార్నింగ్ అనుకోనివ్వండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుకోనివ్వండి, ఇన్ డీటెయిల్ గా రిపోర్ట్ అంతా రెడీ చేసి నెక్స్ట్ 2 days లో, లైక్ మండే ట్యూస్డే రోజు అట్లా, మండే ట్యూస్డే వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తప్పుడు ఈ నెక్స్ట్ 2-3 days లో జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తలేని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయగానే అమ్మాయి ఇప్పుడు నాకెందుకు అయిపోయిందే కదా, మళ్ళీ అక్టోబర్ ఎండింగ్ కదా, లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్ కదా అని అనుకుంటే మళ్ళీ ఆ రోజు కూడా ఇదే సమస్య, ఇదే ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలి. మనకు పోస్ట్ పోన్మెంట్ కాదు, ప్రాబ్లం కి మనకి సొల్యూషన్ కావాలి. ముందుకెళ్ళి నేను మొత్తుకునేది ఒకటే, వీ నీడ్ టు ఫైట్ ఫర్ ద సొల్యూషన్, నాట్ ఫర్ ద పోస్ట్ పోన్మెంట్. పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకోవాలంటే మనం అందరం ఒక సింగిల్ స్టాండ్ పైకి రావాల్సిందే. రాకపోతే 100% ఈ క్రమంలో టాపర్స్ కి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే ఏ స్టూడెంట్ కూడా 2 అకాడమిక్ ఇయర్స్, ఒకసారి ఒక అకాడమిక్ ఇయర్ చదువుకుంటా, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ప్రిపేర్ అవ్వకుంటా, ఎగ్జామ్స్ రాసుకుంటా, మళ్ళీ కరెంట్ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్ రాయడం అనేది ఇంపాసిబుల్. ఎంత మెరిట్ కి కూడా ఇంపాసిబుల్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇది ప్రాబ్లమే. ఆలోచించండి, నేను చెప్పే మాట కరెక్టా కాదా, ఇది మనకు ఒక ప్రాబ్లమా కాదా ఆలోచించండి. తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించండి. మరి ఒక మెరిట్ స్టూడెంట్ 90% వస్తున్న ఒక విద్యార్థి ఈ రోజు ప్రాపర్ కాన్సన్ట్రేట్ చేయలేక, ప్రాపర్ గా చదువుకోలేక, 2 అకాడమిక్ ఇయర్స్ ఓవర్లాప్ అయ్యి ఎగ్జామ్స్ సరిగా రాయలేక మార్క్స్ తక్కువ వస్తే దానికి బాధ్యత ఎవరు, దానికి కారణం ఎవరు? మరి దీనిపైన పోరాటం చేద్దామా వద్దా, దీనిపైన స్పష్టత తీసుకున్నామా వద్దా అనే దానికి సంబంధించి నా వంతు బాధ్యతగా నేను నెక్స్ట్ 2 days లో నేను జేఎన్టీయూ పోయి అఫీషియల్ రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హెచ్చరించి రావడం జరుగుతుంది. దాని తర్వాత జేఎన్టీయూ ముట్టడికి ఒక వీడియో రిలీజ్ చేసి మీకు ఒక డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ముట్టడి అంటే మనం ఏం ధర్నా చేయడానికి, కొట్లాటలు చేయడానికి పోతలేము. కేవలం మన స్పష్టత, మాకు స్పష్టత కావాలి. వి వాంట్ క్లారిటీ. మా ఎడ్యుకేషన్ పైన మాకు క్లారిటీ కావాలి, మా భవిష్యత్తు పైన మాకు క్లారిటీ కావాలి. మన స్పష్టత కోసం మనం పోయి
ఆ జేఎన్టీ ఆఫీసర్స్ని అడగడం జరుగుతుంది. మరి దీని అన్నిటికీ మీరు సిద్ధమా? ఆ డేట్ కూడా మీకు డిక్లేర్ చేస్తాను. సెకండ్ ఆస్పెక్ట్, ఏదైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉన్నారో, పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారో, పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్కి ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ కేల్ ఎగ్జామ్స్ అనేది ఉంది. గతంలో కూడా మొన్న కూడా పాపం ఈ విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇదే పోలీస్ వాళ్ళతోటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పంజాగుట్ట స్టేషన్లో పెడితే తర్వాత నేను మాట్లాడి ఆ సంబంధించిన ఎస్హెచ్ఓ తోటి ఆ సంబంధిత పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి మా ఎంఎస్ఏ బృందాన్ని పంపించి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఆ విద్యార్థులు ఆ రకంగా, ఎందుకంటే ఈరోజు విద్యార్థులు స్వయంగా వచ్చి పోరాటం చేస్తున్నారంటే అందరం ఆలోచించాలి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. ఈ విద్యార్థుల కోసం రేపు ఉదయము ఈ విద్యార్థులందరినీ కూడా మేము చెప్పడం జరిగింది. అందుబాటులో ఉన్న విద్యార్థులు అందరూ కూడా మీరు వస్తే, మీరు కలిసి వస్తే, మాతోటి మీరు కలిసి వస్తే అందరం కూడా ఎస్బిటెట్ ఆఫీస్ పోదాము. ఆ సంబంధిత ఇన్ఛార్జ్ ఐఏఎస్ గారిని కలుద్దాము. కలిసి మరి పరిస్థితులు ఏంది, మరి వీళ్ళు క్లారిటీ ఏందో, స్పష్టత ఏందో మనం ఏం అడుగుతలేము. క్లారిటీ అఫీషియల్ గా ఏ స్టేట్మెంట్ డిక్లేర్ చేసినా ఆ పేపర్ గవర్నమెంట్ అనేది క్రిస్టల్ క్లియర్ గా డిక్లేర్ చేయాలి. తాపకొక మాట, పూటకొక మాట, రాత్రి తాగినాక ఒక మాట మాట్లాడినట్టు పొద్దున దిగినాక ఎప్పుడు మాట్లాడిన విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి స్పష్టత కోసం, క్లారిటీ కోసం మనం ఫైట్ చేస్తున్నాం. దానిపైన 100% సొల్యూషన్ వచ్చే వరకు ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి మీరు బయటికి రావాలి. చాలా మంది స్టూడెంట్ పేరెంట్స్ నాకు ఆదిలాబాద్కి వెళ్ళి ఫోన్ చేశారు, బేటా మా కొడుకుని బయటికి పంపాలంటే ఆ సంబంధించిన పాలిటెక్నిక్ హాస్టల్లో క్వారంటైన్ కోసం యూజ్ చేస్తారు, కరోనా పేషెంట్ పెట్టిందంటే నాకు తెలిసిన సమస్య ఎట్లుంటుందో, ఆ బాధ ఎట్లుంటుందో, ఏ విధంగా ఉంటుందో. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. కేవలం ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కేవలం ఏ విధంగా దులిపేసుకోవాలి, చేతులు దులిపేసుకొని అయిపోయింది, ఎగ్జామ్స్ పెట్టేస్తాం, అయిపోయింది, కథం అయిపోయింది అనే విధంగా వ్యవహరిస్తుంది. వాస్తవాలు బయట పెట్టలేదు. దీనిపైన ఇన్ని రోజులకెళ్ళి పోట్లాడి చేస్తుంది, ఇన్ని రోజులకెళ్ళి మొత్తుకుంటున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి దీనిపైన చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆటోనామస్ కాలేజెస్ సంబంధించి కూడా చెప్తున్నా. జేఎన్టీ ఏమో మాకు సంబంధం లేదు, మాకు ఆటోనామస్ కాలేజ్ వాళ్ళు ఇష్టం ఎగ్జామ్స్ పెట్టుకుంటాం అదని చెప్తున్నారు. బిడ్డ, ఆటోనామస్ కాలేజ్ లో కూడా హెచ్చరిస్తున్నా, ఏమైతుంది అడ్డగోలుగా మీరు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తే మీ కాలేజ్ విద్యార్థులతోటే, మీ కాలేజ్ ఉన్న విద్యార్థులకు అండగా మేము నిల్చుంటాము. మీ కాలేజ్ గేట్ల దగ్గరకు వస్తాము, మిమ్మల్ని ప్రశ్నిస్తాము. తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆలోచించుకోండి. హెచ్చరిస్తున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడొద్దు. 100% జేఎన్టీయూని అడగండి. స్పష్టత ఆటోనామస్ కాలేజ్ కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీ కానివ్వండి, అఫిలియేటెడ్ కాలేజ్ కానివ్వండి, అందరూ కూడా ఒకటే విధానం పాటించాల్సిందే. ఎవరిష్టం ఉన్నట్టు వాడి విధానాలు పెట్టుకుంటాం, ఎవరిష్టం ఉన్నట్టు వాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాం అంటే ఎవరయ్యే జాగిరి కాదు తెలంగాణ. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలు ఆడుకోనికి మీకు ఎటువంటి హక్కు లేదు. మీరు నిజంగా విద్యార్థుల పక్షాన్ని నిలబడితే ఆటోనామస్ కాలేజెస్ జేఎన్టీ పాటించకపోయినా మీరు పాటించి విద్యార్థులను ఎగ్జామ్స్ లేకుండా ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేసి మీరు విద్యార్థులకు అండగా ఉన్నామని చెప్పి ఆదర్శంగా చూపించండి. అంతేగాని మాకు ఉంది కదా, మాకు అధికారం ఇచ్చి మేము ఇష్టమంటే ఎగ్జామ్స్ పెట్టుకుంటామంటే మర్చిపోకండి, విద్యార్థుల పక్షాన మేమున్నాము. విద్యార్థుల తరఫున మేము 100% వచ్చి మీ గేట్ల కాడ వచ్చి నిజం పోరాటం చేస్తాం. అని మీకు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని, మీ ప్రతి ఒక్క దానిపైన ప్రశ్నిస్తాం. మీ కాలేజ్ ఏ విధంగా అడ్డగోలుగా ఫీజులు దండుకుంటుండ్రో, ఏ విధంగా మీరు ఫీజులు పెంచిండ్రో, మళ్ళా అవన్నీ కూడా ఫేస్ చేయడానికి మీరు ప్రిపేర్ కండి. మల్లారెడ్డి కాలేజ్ కి మొదలు పెడితే సివిఎస్ఆర్ కాలేజ్, మీ కాలేజ్ పర్మిషన్లు నాలాల కట్టిర్రా, ఏడ కట్టిర్రు, దేనిపైన కట్టిర్రు, అన్ని ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు అనవసరంగా పిల్లల జోలికి వస్తే అన్ని ఆధారాలతో మీ కాలేజీలో మూసేసుకునే దిశగా మేము పోరాటం చేస్తాము. ఖబర్దార్, విద్యార్థులకు మీరు విద్యార్థుల పక్షాన నిలబడి దీనిపైన ప్రతి ఒక్క విద్యార్థికి మీరు స్పష్టత చేయాలి. ఎందుకంటే ఈరోజు కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ ని కూడా బాయ్కాట్ చేసిండ్రు. గురునానక్ కాలేజ్ లో విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ ని కూడా ఈరోజు బాయ్కాట్ చేసిండ్రు. చాలా మంది విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసెస్ ని బాయ్కాట్ చేస్తే సంబంధించిన మేనేజ్మెంట్స్ మీటింగ్ పెట్టుకుని ఎందుకు బాయ్కాట్ చేసిన అన్నారు. బిడ్డ, మీరు విద్యార్థులతో మాట్లాడిన రికార్డింగ్లు కూడా నాకు ఆడ ఉన్నాయి. ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి మాట్లాడుతున్నారు. మర్చిపోకుండ్రి, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది విద్యార్థుల వల్ల.
అందరం ఏకదాటిపైకి వచ్చి తిరగబడితే తర్వాత ఉద్యమం అనేది ఏ విధంగా అవుతుందో నాయకులు అవసరంలే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకుతున్న ప్రతి ఒక్క విద్యార్థి తనకు తానే నాయకుడు, తనే ముందు నిల్చుంటాడు, తనే పోరాటం చేస్తాడు. వాళ్ళపైన దెబ్బపడే విషయం అనేది వస్తే 100% మా ఎన్ఎస్ఎస్ సైనికులు మేము ముందు నిల్చుంటాము. మా ప్రాణాలు పోయిన తర్వాత విద్యార్థుల పైకి రాణిస్తాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను వేడుకుంటున్నా, మీకు ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మీరు మా సంబంధించిన లోకల్ ఎన్ఎస్ఎస్ బృందం మీకు నెంబర్స్ ఉన్నాయి, ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నెంబర్స్ కూడా మా అఫీషియల్ సైట్స్ లో ఉన్నాయి. వాళ్ళకి మీరు చెప్పండి, మీ కాలేజ్ ఆటోనమస్ కాలేజ్ దగ్గరికి మీరు డేట్ డిసైడ్ చేయండి. మీరు డిసైడ్ చేసిన డేట్ కి నేను వస్తా, నేను వచ్చి మాట్లాడతా. మరి కేసులు పెడతారా, కొడతారా, దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాము. 100% ప్రతి ఒక్క ఆటోనమస్ కాలేజ్ స్టూడెంట్ పక్షాన కూడా మేము నిలబడతాము, పోరాటం చేస్తాము, 100% ఫలితాన్ని సాధించుకుంటాము. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి తల్లిదండ్రులకు చెప్తున్నా, ఇది రాజకీయం కాదు, ఇది మనం పాలిటిక్స్ చేస్తలేము. కేవలము రేపు పొద్దున కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టేయబడుతున్నాయి. ఈ విషయం కూడా మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫలితాలు ఎప్పుడైతే వస్తాయో, రిజల్ట్స్ వస్తాయి చూడండి, ఆ రోజు అర్థమవుతుంది. అరే పలానా రోజు పిల్లగాడు వచ్చి లైవ్ లో చెప్పిండు, మాకు చెప్తే మాకు అర్థం కాలేదు, నిజంగా ఈ రోజు నా కూతురుకో నా కొడుకో ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పని. కానీ ముందు జాగ్రత్తగా ఆ పరిస్థితి రాకముందే మీకు హెచ్చరిస్తున్నా, ఆలోచించండి దేనికోసం చేస్తున్నామో. ఒక స్టూడెంట్ 2 ఎగ్జామ్స్ ఒకసారి 2 పూటలు అన్నం ఒకసారి తినొస్తుందా? పొద్దున్నకి సాయంత్రం వరకు తినకుండా టిఫిన్ లంచ్ డిన్నర్ ఒకటే పూట తినమంటే తినొస్తుందా? తిననీకి అవుతుందా? మరి ఇదే ఉపాధ్యాయులు ఒక మ్యాథ్స్ లెక్చరర్ ని తీసుకొని వచ్చి ఆయన ఒకటే రోజు పొద్దున మ్యాథ్స్ చెప్పు, మధ్యాహ్నం సైన్స్ చెప్పు, సాయంత్రము ఇంకో సబ్జెక్ట్ చెప్పమంటే ఆయన చెప్పగలుగుతాడా? మరి విద్యార్థులు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ టీచ్ చేయడానికి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సపరేట్ సార్ ఉంటాడు. మరి ఆ సబ్జెక్ట్ చెప్పే సార్ ఒకటే సార్ అన్ని సబ్జెక్టులు చెప్పమంటే అవుతుందా? ఒక రోజు ఒక టైంలో ఇంతే మటుకు సబ్జెక్ట్ టీచ్ చేయగలుగుతారంట కాక మొత్తం ముక్కంతా ఒకటే రోజు చదువు చెప్పమంటే ఉపాధ్యాయుల కన్నా సాధ్యమా? ఆలోచించాలి. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు విద్యార్థుల పక్షాన ఆలోచించడం నేర్చుకోవాలి ప్రభుత్వం. కానీ దురదృష్టవశాతం ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దీని అన్నింటిపైన జేఎన్టీయూకి సంబంధించి మేము పోయి కలిసినాక డేట్ జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళి మీకు అనౌన్స్ చేస్తాను, జేఎన్టీయూ స్టూడెంట్స్ ఏ రోజు. కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ రోజు కదిలి రావాలి, బయటికి రావాలి. పోలీసులు కేసులు పెడతారంటే మనం 10, 50, 100, 200, 300 ఉంటే కేసులు పెడతారు. మనము వేల సంఖ్యలో మనం బయటికి వస్తే పోలీసు వాళ్ళు కేసులు కాదు, ప్రభుత్వానికి గజ వంపుడుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, వరంగల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఖమ్మంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం దేనికి భయపడదో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్ అంటే మటుకు ఉచ్చ పోసుకుంటది. మరి ప్రభుత్వాన్ని భయపట్టడానికి మనకిది సరైన అవకాశం. విద్యార్థులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎలక్షన్ లో పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ఒక్క విద్యార్థితో కాదు, ఒక విద్యార్థి ఇంకా 5 ఓట్లు ఉంటాయి, 5 ఓట్లు కూడా మీకు వ్యతిరేకంగా పడితే అని నినాదం బయటకు వస్తే ప్రభుత్వం 100% దిగొస్తుంది. ఇన్ని రోజులు దిగిరాలేమో కానీ ఇప్పుడు మటుకు 100% దిగొస్తుంది. అది ఆలోచించండి. ఆలోచించి ప్రతి ఒక్క విద్యార్థి బయటకు వచ్చి మన వాయిస్ మన మెసేజ్ ని క్లియర్ గా ఇవ్వాలి. ఆ జేఎన్టీయూ డేట్ కూడా మీకు జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళి మీకు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. ఎన్ఎస్ఏ బృందం అందరితో చర్చించిన తర్వాత అఫీషియల్ రిప్రజెంటేషన్ మా జిల్లా అధ్యక్షుడితో జిల్లా ఇన్ఛార్జ్ తోటి పోయి కలిసాడ. అఫీషియల్ రిప్రజెంటేషన్ ఇచ్చి హెచ్చరించి చేస్తామని చేస్తాము. ఇది చేయబోతున్నాము, రెడీగా ఉండండి ఫేస్ చేయడానికి. విద్యార్థులు అందరూ కూడా బయటకు వచ్చి మిమ్మల్ని కూడా అనేది ఎన్ఎస్ఎస్ సైనికులు మేము అందరం వేల సంఖ్యలో పోయి ముట్టడి చేయనీకి రాక కాదు. కానీ ఈ యొక్క ప్రభుత్వం దాన్ని రాజకీయం చేస్తుంది. అప్పుడు కొన్ని విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం కేవలం వ్యతిరేకంగా కావాలని చెప్పని ఈ విధంగా తప్పుదో పట్టిస్తుంది. విద్యార్థులు ఒక వాయిస్ కాదు, ఇది కేవలం ఆ సంఘం ఒక వాయిస్ అని చెప్పి మళ్ళా తప్పుడుదో పట్టించి తప్పుడు కేసులు బుక్ చేసి తప్పుడు రకంగా చిత్రీకరిస్తారు. దానికోసమే ఆ రకంగా చిత్రీకరించొద్దు. ఇది విద్యార్థుల ఒక ఆవేదన, విద్యార్థుల ఒక బాధ అని చెప్పి తెలియజేయడానికే విద్యార్థులని బయటికి రమ్మని కోరుకుంటున్నాం. నాకు తెలుసు ఈరోజు కరోనా సమయము మిమ్మల్ని బయటికి రమ్మడం వాస్తవం కాదు, సరైనది కాదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మనం బయటికి గుంజుతున్నారు, ఎగ్జామ్ లో పంపిస్తున్నారు. మీరు బయటికి రండి, మనం సోషల్ డిస్టెన్స్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అయిదాం, అందరం మాస్కులు ధరించి మన పోరాటం కోసం స్పష్టత తీసుకుంటే ఒక్క రోజుతో పోతుంది. లేకపోతే ఎగ్జామ్స్ పేరుట ఈ స్పష్టత లేక
విచ్ఛోళం అయిపోతాం. ఇంకా దీనిపైన మీకు ఏదైనా డౌట్స్ క్లారిటీ కావాలంటే మెసేజ్లో కమెంట్ బాక్స్ రూపంలో కొట్టండి, ఇమీడియట్గా మీకు రిప్లై ఇస్తాను. అన్ని సేమ్ కామెంట్స్ ఉన్నాయి. వీఆర్ రెడీ ఫర్ ద ఫైట్ అని పెట్టి. డిప్లొమా స్టూడెంట్స్ రేపు గ్యాదర్ అవుతారంట అన్న. వీఆర్ రెడీ ఫర్ ఫైట్ విత్ యూ అన్న. మాకు చాలా ప్రాబ్లంగా ఉంది డిప్లొమా ఎగ్జామ్ విషయంలో. డిప్లొమా స్టూడెంట్స్ రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నల్గొండ, భువనగిర్, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, భూపాల్పల్లి, ఖమ్మం, కొత్తగూడెం, ఈ కొన్ని డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ ఆల్రెడీ నాతో మాట్లాడడం జరిగింది. నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఒకటే, మీరందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు వీలైతే ప్రతి ఒక్క స్టూడెంట్ రావాలి. ఇది మీ సమస్య, మాకెందుకులే అనుకుంటే మటుకు ఫస్ట్కి వెళ్ళి వీళ్ళు ఇదే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తారు. ఎంత పర్సెంటేజ్ వచ్చిందని కూడా చెప్పకుండా మనం నొక్కేస్తారు. అందరూ కూడా రేపు పొద్దున్న రండి, ఎందుకంటే మీ ఎగ్జామ్స్ ఫస్ట్కి వెళ్ళి ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున్నే పోదాం ఎస్బిటెట్ ఆఫీస్ పై క్లారిటీ తీసుకుని దానిపైన స్పష్టత వచ్చి సొల్యూషన్ వచ్చాక ఫైట్ చేద్దాం. ఓకేనా అన్న? నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ అని మెసేజ్ వచ్చింది అన్న. కాలేజ్ నుంచి ఎంఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ స్టూడెంట్సా? ఓయూ అవునన్నా, మీకు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు లేదు ఎగ్జామ్స్ అంటారు కానీ ఎగ్జామ్స్ పెడతామంటారు. సో మన డిగ్రీ ఇంజనీరింగ్ కి వాళ్ళు ఇంకో 1 month టైం ఉంది. నెక్స్ట్ అక్కడ వాళ్ళకి అక్టోబర్ ఎండ్ అనుకుంటే వాళ్ళు ఎగ్జామ్స్ పెడతా అంటుంది. దీని లోపలనే మనం పోయి మన ఒక వాయిస్ వినిపిస్తే ఈ విధంగా ఉంది, ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ ని ప్రమోట్ చేస్తా అన్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా మీరే చెప్పిండ్రు. అండ్ అది యూజీసీ గైడ్ లైన్స్ కూడా క్లియర్గా ఉంది కాబట్టి దానిపైన మనం ప్రభుత్వాన్ని భయపెట్టాల్సిందే. అన్న మాకెందుకు, అన్న కొడతారు, అన్న చేస్తారని భయపడితే మటుకు ఎవరు కూడా కాపాడలేరు. మన ఇంట్లో సమస్య వస్తే మనమే సొల్యూషన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎవరికన్నా ఎవరైనా అనారోగ్యం పాలైతే టాబ్లెట్లు ఎవరైనా వేసుకుంటాం, మనం వేసుకుంటాం. మనకు జబ్బు వస్తే మనమే గోళీ వేసుకుంటాం. ఎవడో అది చెయ్యడు. ఇది మన చదువు, మన కోసం, మన హక్కు కోసం మనం అడుగుతున్నాం. ప్రభుత్వం వాళ్ళు ఇష్టమైనట్టు చేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. ప్రభుత్వం కూడా వారి ఇష్టం ఉన్నట్టు చేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. కాబట్టి ఆ వాయిస్ అనేది స్టూడెంట్స్కి వెళ్ళి బయటికి రావాలి, మీకెళ్ళి బయటికి రావాలి. తల్లిదండ్రులు మాట్లాడాలి. ఇన్ని రోజులు మాట్లాడలే కానీ ఇప్పుడు మీ ఇంట్లో మీ కొడుక్కి, మీ కూతురికి సమస్య వచ్చింది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి సమస్య. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాట్లాడాలి. మాట్లాడకపోతే మీరు ఇంత కష్టపడి అల్లారు ముద్దుగా కష్టపడి అయ్యో నా కొడుకు డాక్టర్ అవుతాడు, అయ్యో నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, అయ్యో నా కొడుకు ప్రయోజకుడు కావాలి, ఎంఎస్ చేయాలని చెప్పి అనుకున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు ఒక అయోమయ పరిస్థితులలో ఉన్నారు. ఒక మానసిక శోభ అనుభవిస్తున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. మరి మీ తల్లిదండ్రులు ఒత్తిడి, మీ విద్యార్థుల ఒత్తిడి గురైతే తల్లిదండ్రులు మాట్లాడద్దా మీరే ఆలోచించుకోండి. అన్న ప్రొటెస్ట్కి ఎక్కడికి రావాలో చెప్పండి. రేపు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ సంబంధించి రేపు ఉదయం మీరు అందరూ కూడా గాంధీ భవన్ రండి. ప్రొటెస్ట్ అని మనం అంటలేము ఎక్కడ కూడా, మీకు అది కూడా క్లియర్ గా చెప్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా గాంధీ భవన్ రండి. ఎస్బిటెట్ ఆఫీస్ అడగనీకి పోదాము. మరి అది 10ల సంఖ్యలో అవుతుందా, 100ల సంఖ్యలో అవుతుందా, 1000ల సంఖ్యలో అవుతుందా అనేది విద్యార్థులు మీ చేతిలో ఉంటుంది. కానీ రేపు ఎవరు వచ్చినా రాకపోయినా నా ఎన్ఎస్సీ ఆఫీస్ బేరర్స్ అందరితో కలిసి, నేను అంటే నా ఎన్ఎస్సీ బృందం ఏదైతున్నారో వాళ్ళతో కలిసి, కమిటీలతో కలిసి హైదరాబాద్ ఎన్ఎస్సీ వాళ్ళకి చెప్పి పోయి ఎస్బిటెట్ ఆఫీస్లో పోయి మాట్లాడటం అయితే జరుగుతుంది. విద్యార్థులందరూ మీరు తరలి వస్తారా తరలి రాదా అనేది ఇంకా మీ పైన వదిలేస్తున్నా, మీరు ఆలోచించుకోండి. మళ్ళా తర్వాత అనొద్దు వెంకటన్న ఏం చేయాలి, వెంకటన్న ఏం చేద్దాము. క్లియర్గా చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారు లేదా మీరు ఆలోచించుకోండి. అండ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి అండగా నిలిచడానికి వేరే విద్యార్థులు మీరు వస్తే రేపు పొద్దున పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా మీకు అండగా వస్తారు. మన స్పష్టత విద్యార్థులకు మనకు ఉండాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా సేమ్ కామెంట్స్ అన్న. ఏపీ స్టూడెంట్స్ ఏఎన్యూ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసింది, బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కమ్మంటున్నారు. ఏపీ స్టూడెంట్స్ సంబంధించి కూడా నేను మాట్లాడుతా అక్కడ వాళ్ళతోటి.
యూనివర్సిటీ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ డేట్స్ అన్ని యూనివర్సిటీ సంబంధించి వస్తుంది. ఇది ఇంకో చెప్తున్నా, కేవలం జేఎన్టీయూ అనుకుంటారేమో, ప్రతి ఒక్క యూనివర్సిటీ. ఎందుకంటే ఒక యూనివర్సిటీని మనం గిన సరైన పద్ధతిలో సొల్యూషన్ తీసుకురాగలితే దాని తర్వాత పాలమూరు కానీ, కాకతీయ కానీ, శాతవాహన కానీ, మహాత్మా గాంధీ కానీ, తెలంగాణ కానీ, ఆచార్య ఎన్జీరంగా కానీ ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా ఫాలో అవ్వాల్సిందే. జేఎన్టీయూ అని ఎందుకంటే స్పష్టతగా చెప్పినంటే జేఎన్టీయూలో విద్యార్థులు ఎక్కువ శాతంలో జేఎన్టీయూ యూనివర్సిటీ అఫిలియేటెడ్ దాంట్లో చదువుకుంటున్నారు. జేఎన్టీయూ ఫాలో అయితే దాన్ని మనం క్లాస్ గా పెట్టి అన్ని యూనివర్సిటీల పైన కూడా మా జిల్లా ఆఫీస్ బేరర్స్ తోటి, మా జిల్లా అధ్యక్షులతో ఒత్తిడి క్రియేట్ చేసి తప్పనిసరిగా సొల్యూషన్ తీసుకురాగలుగుతాము. సో మీకు చెప్పాలనుకుంది ఇది వెరీ క్లియర్. ఒకటి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీతో నేను వెళ్ళి అఫీషియల్ గా ముందు వెళ్ళి స్పష్టత కోసం మాట్లాడడమే అనుకోండి, అది వార్నింగ్ అనుకోండి, హెచ్చరికనే అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, నేను విద్యార్థుల కోసం ఏమీ చేయడానికన్నా సిద్ధంగా ఉన్నా. నాకు కావాల్సింది విద్యార్థులకి స్పష్టత. నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తమ్ముళ్ళ చెల్లెళ్ళకి ఎగ్జామ్స్ మీరు పెట్టని పక్షాన వాళ్ళని ఎందుకు ప్రమోట్ చేస్తలేరు? మరి ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన విద్యార్థులకి మీరు ఎగ్జామ్స్, వాళ్ళని కూడా మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతలేరు కాబట్టి వాళ్ళని కూడా పాస్ చేయాలి. ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి సంబంధించి మన స్టాండ్ వెరీ క్లియర్. అండ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ సంబంధించి రేపు స్టూడెంట్స్ అందరూ వస్తే ఎస్బిటెట్ ఆఫీస్ పోదాము, పోయి మాట్లాడి ప్రశ్నించి అదైన సొల్యూషన్ కోసం అడుగుదాము. అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించి వెరీ క్లియర్ చెప్తున్నా, జేఎన్టీయూ స్టూడెంట్స్ మీకోసమే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక సింగిల్ స్టాండ్ పైకి, సింగిల్ ప్లాట్ఫామ్ పైకి రండి. రాని పక్షాన సొల్యూషన్ అనేది రాదు. ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది వెంకట అన్న? చాలా మంది విద్యార్థులు అంటారు, అన్న ప్రభుత్వం మన మాట పట్టించుకుంటుంది, అయ్యో ప్రభుత్వం మన గురించి ఆలోచిస్తలేదు, అయ్యో ప్రభుత్వం మనని ఏం చేసినా పట్టించుకోలేదు. కానీ ఆలోచించండి, ఇప్పుడు భయపడుతుంది. ఎందుకు? ముందు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, వరంగల్ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, ఖమ్మంలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళా 3 ప్రాంతాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు దేనికి భయపడ్డా భయపడకపోయినా ఎన్నికలకైతే భయపడుతుంది. ఈ స్పష్టత అయితే మనకు ఉంది కదా, ఉందా లేదా? ఆ క్లారిటీ మనకు ఉంది కదా. ఈ రోజు మనకి అది ఆయుధం. మనం ప్రభుత్వాన్ని క్లియర్ గా హెచ్చరిస్తాం. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు కదా, మనం బాధ ఆవేదన పడితే మన ఇంత తల్లిదండ్రులు కూడా రేపొద్దున ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారు కదా. ఆ స్పష్టత, ప్రభుత్వానికి విద్యార్థులు వ్యతిరేకంగా ఉండరనే స్పష్టత మనం ఇయ్యగలిగితే 100% ప్రభుత్వం దిగొచ్చి మన సొల్యూషన్ ఇస్తుంది. ఇయని పక్షాన వాళ్ళ కుర్చీలు కదులుతాయి అనే భయాన్ని మటుకు సృష్టిస్తామని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈడి వరకు ఇది మనం చేయగలిగితేనే మనకు సొల్యూషన్ వస్తుంది. చేయని పక్షాన మనకు సొల్యూషన్ రాదు. ఇంకా లోకల్ ఆటోనామస్ కాలేజ్ సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పినా, కానీ మీరు కూడా ఆటోనామస్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు కూడా 100% జేఎన్టీయూ వెళ్దామని పిలుపునిచ్చిన రోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా బయటికి కదిలి రావాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బయటికి కదిలి రావాల్సిందే. రాని పక్షాన మీకు అడిగే హక్కు కూడా ఉండదు, అన్న నెక్స్ట్ టైం చేయాలి అని. క్లియర్? మేము పోరాటం చేయగలుగుతాము. మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ తరఫున మేము విద్యార్థుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయగలుగుతాం. అవసరమైతే మా ప్రాణాలను అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ డెసిషన్ తీసుకోనికి ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి తీసుకురాగలుగుతాము. ఒత్తిడి తీసుకురానికి మేము అన్ని స్థాయిలో, అన్ని విధానంగా మేము పోరాటం చేస్తున్నాము. కానీ దీనికి విద్యార్థులు అండగా నిలబడి ఒక పోరాటానికి సొల్యూషన్ ఏ విధంగా వస్తుంది? ఎందుకు స్టూడెంట్స్ ఈ రకంగా తయారవుతారు? మీరు కేవలం కూర్చొని ఇంట్లో సోషల్ మీడియాలో ప్రొటెస్ట్ చేస్తే రాదు సొల్యూషన్. తెలంగాణ రాష్ట్రం అట్లనే వచ్చిందా? ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసిర్రు, ఆత్మహత్యలు చేసుకుర్రు. అట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ బలం అనేది, ఆ పౌరుషం అనేది మన రక్తంలో ఉండాలి. ప్రభుత్వం ఈ విధంగా ఇన్ని నెలలుగా 6 నెలలుగా మనతో పోరాటం చేసి మన జీవితాలతో ఆడుకుంటుంటే ఎందుకు మీరు ఈ విధంగా మీరు ఇంట్లోనే కూర్చొని అన్న అయ్యో ఏడుస్తున్నారు? చాలా మంది స్టూడెంట్స్ నా కాలేజ్ ఏడుస్తున్నారు. అరే మనం స్టూడెంట్స్, మనం యూత్, మనం ఏడవద్దు, మనం పోరాడాలి, మనం తిరగబడాలి, మన హక్కుని మనం సాధించుకోవాలి. ఆ దిశగా పోరాటం చేద్దాము. మీకు అవసరమైతే మీకు అంటగా ప్రతి ఒక్క విషయంలో మీకు ముందు నిల్చొని, అది అవసరమైతే లాఠీలు కానివ్వండి, వీళ్ళు తూటాలు పేల్చినా మేము ముందు నిల్చుంటాము, మేము సిద్ధంగా ఉన్నాము అనే స్పష్టత మీకు రావాలి. జేఎన్టీయూ పోయి మాట్లాడినాక నేను అడిగా చెప్తాను, డేట్ అనేది మీకు డిక్లేర్ చేస్తా. జేఎన్టీయూకి వెళ్ళి ఆ రోజు స్టూడెంట్స్ అందరు బయటికి రావాలి.
రేపు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరు కూడా మీరు బయటికి రావాలి. వస్తే 100% నాకు నమ్మకం ఉంది స్టూడెంట్స్ అందరు కదిలి వస్తే. ప్రభుత్వాలే కింద పడిపోయినాయి. ఈ కేసీఆర్ ఏంది, కేసీఆర్ ప్రభుత్వం ఏంది, కేవలం కొంత ఒక 31 మంది ఎన్ఎస్ఐ సైనికులు నాతో పాటు మేము ప్రగతి భవన్ గేట్ ఎక్కి దుంగితే ఈరోజు ప్రగతి భవన్ పైన ముల్లకం చేసి, ప్రగతి భవన్ దానికి సెక్యూరిటీ కోసం ముల్లకం చేసి పెద్ద పెద్ద రాడ్లు వేసి సీకులు వేసి కరెంటు పెట్టిండంట. కానీ అది కూడా చెప్తున్నా, ఈ యొక్క టీఆర్ఎస్ పాలకులకి, టీఆర్ఎస్ నాయకులకి సంబంధించిన దీనికి తొత్తులు లెక్క పనిచేస్తున్న అధికారులకి కరెంటు పెట్టుకోండి, ఇంకా ఏమైనా పెట్టుకోండి, ఎక్కి దుంకాలని ఫిక్స్ అయితే 100% ఆ గేట్లు కూడా దుంకుతాము. గతంలో మీరు పెట్టిన దాన్ని కోసుకునేమో 2-3 జాగాలలో దెబ్బలు తాకినాయి. ఇప్పుడు మా అయితే ఇంకొంచెం ఎక్కువ తాకుతుంది, చీరకపోతుంది, అంతే కదా, చచ్చిపోం కదా. ఎక్కి దుంకాలని సంకల్పం డిసైడ్ అయితే 100% ఆ గేట్లు కూడా ఎక్కి దుంకుతాం. 30 మంది కాబట్టి గేట్లు దుంకుదామని ప్రయత్నం చేసినాము. 3000 మందితో ప్రగతి భవన్ ముట్టడి చేస్తే గేట్లు పీకేస్తాం కిందకెళ్ళి అనే స్పష్టత, భయం, వణుకు ప్రభుత్వంలో పుట్టియాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి మన పైన ఉంది. నా పైన బాధ్యత ఉంది కాబట్టి మీకు మాట ఇచ్చిన విధంగా నేను ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడానికి డిసైడ్ అయినా. మరి ఈ సొల్యూషన్ కావాలంటే స్టూడెంట్స్ ఇంకా అండగా నిల్చుంటే సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ రాని పక్షాన మేము పోరాటం ఎట్లా చేస్తాం కాబట్టి ఇదే మీ వెంకటన్న పైన ఇంకో మా అయితే ఇంకో 4 రోజులు లోపలే కొడతారు, జైలు వేస్తారు, ఇంకో 10 కేసులు ఎక్కువ బుక్ చేస్తారు. దానికి మేము భయపడేది లేదు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అని ఏమున్నా కానీ మా లోకల్ ఎన్ఎస్ఐ ఆఫీస్ బేరర్స్ కానీ, ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులకు కానీ, ఆ జిల్లా కమిటీ వాళ్ళకి చెప్పండి. ఎటువంటి సమస్య ఉన్నా 24 గంటలు 365 రోజులు మీ సమస్య పరిష్కరించడానికి మేము మీకు సహకరిస్తాము. అండ్ డేట్స్ క్లియర్గా ఉన్నాయి కదా, రేపు పాలిటెక్నిక్ దానికి పోతాము, ఎల్లుండి జేఎన్టీయూ పోయి అక్కడికి వెళ్ళి అఫీషియల్ గా వాళ్ళతో మాట్లాడి చెప్పినాక స్పష్టత రాని పక్షాన వాళ్ళ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇనని పక్షాన జేఎన్టీయూ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. కానీ అనౌన్స్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ బయటికి రావాలని ప్రతి ఒక్క విద్యార్థిని పేరున వేడుకుంటూ, ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించండి. నేను చెప్పే మాటలు వాస్తవాలా కాదా మీరే ఆలోచించండి. నేను చెప్పే మాటలు దేనికోసం చెప్తున్నా, విద్యార్థుల కోసమా కాదా అని ఆలోచించి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా బయటికి వస్తున్నప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్, మాస్కులు అన్ని కూడా ధరించండి. మీకు ఎటువంటి సదుపాయాలు మాస్కులు అవి లేకపోతే కూడా వచ్చినప్పుడు అక్కడ ఎన్ఎస్ఐ బృందంకి చెప్పి అవి నేను అరేంజ్ చేపిస్తాను. అంతవరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి. ఇంకేదైనా ఉన్నా కానీ మాకు మా అఫీషియల్ ప్లాట్ఫామ్స్ లో మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం చెప్తూ థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.